హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న దాదాపు నిఫ్టీ 200 పాయింట్లు జంప్ అవ్వడంతో చాలామంది మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ మోడ్‌లోకి వెళ్ళిపోయిందని అనుకున్నారు. కానీ ఈరోజు మార్కెట్ కొంచెం రివర్స్ వచ్చింది. అయితే ఈ ట్రెండ్ మారిందా లేదా సాధారణ ప్రాఫిట్ బుకింగా? ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది? చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో ఈరోజు ఏం జరిగిందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఈరోజు 24,680 దగ్గర ఓపెన్ అయ్యి 24,615 దగ్గర క్లోజ్ అనేది అయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకు 78,620 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 78,428 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 56,210 దగ్గర ఓపెన్ అయ్యి 55,980 దగ్గర అనేది క్లోజ్ అయింది. నిఫ్టీ 315 క్లోజింగ్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర 24,460 దగ్గర క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ 15 మినిట్స్ తర్వాత ఏమైందంటే 24,614 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి భారీ ర్యాలీ తర్వాత ఈరోజు మార్కెట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూపించింది. అయితే మంచి విషయం ఏమంటే పెద్ద ప్యానిక్ సెల్లింగ్ అనేది రాలేదు. మార్కెట్ ఎందుకు పడింది అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. నేను ఒక మంచి ర్యాలీ వచ్చిన తర్వాత ట్రేడర్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకున్నారు. అండ్ రెండో రీజన్ వచ్చేసి ఆర్బీఐ పాలసీ. రేపు ఆర్బీఐ పాలసీ ఉండటం వల్ల చాలామంది ఇన్వెస్టర్లు ఏం చేశారంటే కొత్త పొజిషన్స్ తీసుకొని పోవడం కంటే క్లోజ్ చేయడం బెటర్ అని చెప్పి చాలామంది క్లోజ్ అనేది చేసుకుంటారు. అండ్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే మార్కెట్ ఇప్పటి వరకు కూడా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది అలవాటు అనేది ఇంకా పడలేదన్నమాట. ఎందుకంటే నిన్న అండ్ ఈరోజు మాత్రమే మనం చూసాము. నిన్న అనేది ఒక చాలా పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది నిన్న చూపించింది. అండ్ అలాగే ఈరోజు కూడా మనకు ఒక చాలా పెద్ద క్యాండిల్ అనేది చూపించింది. ఇక పైన క్లోజింగ్ అనేది దీని విధానంగానే జరుగుతుంది. నిన్న చివరి 2 నిమిషాలు వచ్చిన భారీ జంప్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అనేది అయ్యారు. ఇకపై మార్కెట్ క్లోజింగ్ పాత విధానాల్లో కాకుండా కొత్త విధానాల్లోనే జరుగుతుంది. సో మీ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చాలామంది బీటీఎస్టీ అనేది తీసుకుంటారు. సో దాన్ని మీరు కాస్త ప్రాక్టీస్ చేసుకోవాలంటే కొన్ని రోజులు చేయకుండా ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. టెక్నికల్ వైజ్గా చూస్తే ట్రెండ్ అనేది కంప్లీట్గా బియరిష్ అయిపోయిందని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే ఈరోజు వచ్చిన ఫాల్ జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కావచ్చు. అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం వెయిట్ చేయండి. ఎండ్ దగ్గర వచ్చేసి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు క్లోజింగ్ గురించి ఒక మార్కెట్ వ్యూ అనేది ఇచ్చేస్తాం. దాని తర్వాత ఎండ్లో మనం టెక్నికల్ వ్యూ అనేది డిస్కస్ చేసుకుందాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు. అండ్ రేపు ఆర్బీఐ డిసిషన్ తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని కూడా మనం చూద్దాం. అండ్ రేపు మెయిన్గా చూడాల్సిన విషయాలు ఏమంటే రేపు మనం కొన్ని ఫోకస్ చేయాల్సిన సెక్టర్స్ ఏమంటే బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్స్ అండ్ రియాలిటీ అండ్ ఆటో సెక్టర్స్ అనమాట. ఎందుకంటే ఆర్బీఐ డిసిషన్ పైనే ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆర్బీఐ అనేది ఒకవేళ ఇంట్రెస్ట్ పెంచింది అనుకోండి, వీళ్ళకి వచ్చేసి లోన్స్ అనేది రేట్స్ అనేది పెరిగిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాసెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో దానికోసం. అండ్ రేపు స్పెషల్ టాపిక్ వచ్చేసి ఈరోజు వీడియో కంప్లీట్ చేసే ముందు రేపు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాను. ఆర్బీఐ పాలసీ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఒకవేళ పెరిగితే మన మార్కెట్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ టెక్నికల్ వైజ్ మనం చూసుకున్నామంటే మార్కెట్ ఈరోజు ఎందుకు ఫాలో అయింది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అనేది చూసుకుందాం. నిఫ్టీ మనం ఇక్కడ చూసామంటే చాలా క్లియర్గా ఇక్కడ నిఫ్టీ మనం చూసామంటే కంటిన్యూస్గా 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ 7 డేస్గా ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఒక బుల్లిష్ మోడ్లో అనేది ఉందన్నమాట. బుల్లిష్ మోడ్లో ఉందంటే కంటిన్యూస్గా పైకి వెళ్తూనే ఉంది. ఏమైందంటే మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. కంటిన్యూస్గా ఏమైందంటే గ్యాప్ అయిపోకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఈ 7 డేస్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది, డీసెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో దానికోసం ఈరోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ అయింది. మేజర్ వచ్చేసి ఇదే అనమాట మెయిన్ రీజన్. మనం ఇక్కడ చూసామంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత ఈరోజు మార్కెట్ ట్రేడ్ అనేది ఎలా ట్రేడ్ అయిందని చెప్పి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏదైతే ఈ క్లోజింగ్ ఉందో గ్రీన్ క్యాండిల్, ఇది నిన్న మనం చూసుకున్న ఇక్కడ క్లోజింగ్ మనం చూస్తే ఇది నిన్న ఎస్టర్డే క్లోజ్ అయిన ఒక సిఈఎస్ అనమాట, క్లోజింగ్ ఆప్షన్ సెషన్. దానివల్ల వచ్చిన క్యాండిల్ ఇది. అండ్ ఈరోజు ఓపెనింగ్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత ఏమైందంటే ప్రీవియస్లీ నిన్న ఏదైతే మార్కెట్ కన్సల్టేషన్ అయిందో ఆ కన్సల్టేషన్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. ఎందుకంటే ఈ ఏదైతే కన్సల్టేషన్ ఉందో, ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయిందో మార్కెట్, అది మనకు సపోర్ట్ లాగా యాక్ట్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే కిందికి వచ్చిందో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బౌన్స్ అనేది ఇచ్చింది. బౌన్స్ ఇచ్చి స్లో అండ్ స్టడీగా ఏమైందంటే ఏదైతే ఈ కన్సల్టేషన్ ఉందో ఈ కన్సల్టేషన్ బ్రేక్ డౌన్ అనేది అయింది. బ్రేక్ డౌన్ అయ్యి కంటిన్యూస్గా మార్కెట్ అనేది ఫాలో అవుతూనే వచ్చింది. మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాలో అయిన తర్వాత మనం చూసామంటే ఇక్కడ ప్రీవియస్లీ ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్, ఆ గ్యాప్ అనేది ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్గా వచ్చి ఫిల్ అనేది చేసింది. ఎందుకంటే ఏదైతే ఈ గ్యాప్స్ అనేది ఉన్నాయో మనకు
ఎప్పుడైనా కానివ్వండి ఒక రెసిస్టెన్స్ అనేది అది బ్రేక్ అయిందంటే మనకు దాన్ని సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ సేమ్ టు సేమ్ అలాగే మనకి ఎప్పుడైతే ఈ గ్యాప్స్ అయితే ఉంటాయో, ఒకవేళ గ్యాప్ అనేది పైన ఫామ్ అయిందనుకోండి, కింద నుంచి వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్‌లా యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్ అనేది పైనుంచి వచ్చేటప్పుడు కింద ఉన్న గ్యాప్ ఏదైనా గానీ సపోర్ట్ లాగా యాక్ట్ అనేది చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ జోన్ అనేది బ్రేక్ డౌన్ అయిందో, కంటిన్యూయస్‌గా ఇది ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి ఇక్కడ ఒక క్లోజింగ్ అనేది సమ్‌వేర్ ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ అనేది వచ్చింది. అండ్ యాజ్ యూజువల్ నిన్న మనకి ఎలా జరిగిందో అదే విధంగా సీఈఎస్ వల్ల ఒక క్లోజింగ్ అనేది ఇక్కడ ఇచ్చింది. అండ్ దానివల్ల మార్కెట్ అనేది ఈరోజు 24,615 దగ్గర అనేది క్లోజ్ అనేది అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే పెద్దగా చేంజెస్ అనేది ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామంటే మార్కెట్ అనేది సమ్‌వేర్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బాటా ఇండియా ఇది. మార్కెట్ అనేది సమ్‌వేర్ ఇక్కడ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ అనేది ఉందో, ఆ క్లోజింగ్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని బౌన్స్ అనేది ఇచ్చింది. బౌన్స్ ఇచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీగా ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఏదైతే ఇక్కడ ఒక క్లోజింగ్ అనేది ఉందో, ఈ క్లోజింగ్ దగ్గర వచ్చి ఒక బౌన్స్ అనేది తీసుకుంది. బౌన్స్ తీసుకున్న తర్వాత మీకు యాక్చువల్లీ ఇక్కడ క్లోజింగ్ క్యాండిల్ అనేది కనబడట్లేదు. 1 సెకండ్ నేను మీకు ఇక్కడ క్యాండిల్ అనేది చూపిస్తాను. సో మనకి వేరే ప్లాట్‌ఫామ్‌లో కూడా క్యాండిల్ అయితే కనబడట్లేదు. బట్ మీకు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. సమ్‌వేర్ క్లోజింగ్ అనేది ఇక్కడే ఇచ్చింది. సో ఇదే టెక్నికల్ వ్యూ అన్నమాట. ఈరోజు ఏదైతే ఫాలో అయిందో దీన్ని బట్టి మీరు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయిందని చెప్పి అజ్యూమ్ చేయకండి. అండ్ అలాగే ఏదైతే మార్కెట్ అనేది ఈరోజు క్లోజ్ అనేది మనకి ఇస్తుందో, ఈ క్లోజింగ్‌ని బట్టి మీరు అగైన్ వెళ్ళేటప్పుడు ఒక సీఈ బై చేసుకోవడమో, లేదంటే ఫ్యూచర్స్ బై చేసుకోవడమో, లేదంటే పుట్ సెల్ చేయడమో ఇలాంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే ఒకవేళ సడన్ ఫాల్ అనేది అయిందనుకోండి, ఒకవేళ గ్యాప్ డౌన్ కావచ్చు, లేకపోతే ఈరోజు ఎలాగ ఫాల్ అయిందో అలాంటివన్నీ ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా పెద్ద లాసెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం ఇలాంటివి ఏం చేయకుండా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి, వెయిట్ చేయండి. ఈరోజే జస్ట్ ఫస్ట్, సెకండ్ 2 డేస్ మాత్రమే అయింది. మనకి ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ అనేది చూద్దాం. చూసిన తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ ఈ క్లోజింగ్ ప్రైస్లో ఎలా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి మనకు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఏదైతే మీ స్ట్రాటజీస్ ఉంటాయో, బీటీఎస్టీ స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఏవైతే ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మీరు మార్నింగ్ కొంతమంది 9:15లోనే ఎంట్రీస్ అనేది తీసుకుంటారు, ఆ స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ మీరు డెఫినెట్లీ మళ్ళీ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే మధ్యలో ఉండే ప్రైస్ అయితే పర్లేదన్నమాట, ప్రైస్ యాక్షన్ పరంగానే మూవ్ అనేది అవుతుంది. బట్ ఇన్ బిట్వీన్ ఏదైతే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో ఏదైతే ఉన్నాయో, ఈ రెండు మనం స్ట్రాటజీస్ అనేది డెఫినెట్లీ మార్చుకోక తప్పదు. అండ్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్గా మార్కెట్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం మనం. హ్యాపీ ట్రేడింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.